నర్సరావుపేట అరవింద్ బాబు గారు. మా నర్సరావుపేటలో మా అరవింద్ గారు ఊపు అట్లా ఉంది. 5,000 నుంచి 10,000 మెజార్టీతో గెలుస్తాడు అరవింద్ బాబు. కైవసం చేయబోతున్నారు అరవింద్ బాబు గారు. చదలవాడ అరవింద్ బాబు గారు. అరవింద్ బాబు గారికి అరవింద్ బాబు గారు ఖచ్చితంగా అరవింద్ బాబే గెలుస్తాడు. చదలవాడ అరవింద్ బాబు గారు న్యాయం చేస్తే అరవింద్ బాబు గారు. అరవింద్ బాబు అంత మంచివాళ్ళు లేడండి. మా చదలవాడ అరవింద్ బాబు గారు గెలవటం ఖాయం. నర్సరావుపేటలో అరవింద్ బాబు గారు గెలుపు ఎవరు ఆపలేరు. సార్, ఈ నామినేషన్ మీకు విజయ సంకేతంగా కనిపిస్తుందంటారా? ఈ నామినేషన్ నిజంగా అన్ని వర్గాల ప్రజలు అరవింద్ బాబుని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ వైసీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ ఇంటికి పంపించే రెడీగా ఉన్నారు. యుద్ధానికైతే సిద్ధమా? 5 ఏళ్ళుగా యుద్ధం చేస్తున్నాం, ఇప్పుడు కూడా యుద్ధం చేస్తాం, గెలుస్తాం. చదలవాడ అరవింద్ బాబు గారు ఈ రోజు నర్సరావుపేట నియోజకవర్గంలో నామినేషన్ వేయబోతున్నారు. అంటే ఈ రోజు నుంచే మొదలైంది. సో ఇప్పుడు చూసుకుంటే 2019కి 2024కి ఇక్కడ మార్పు ఎలా గమనిస్తున్నారు? ఇప్పుడున్న ఇంత ప్రజానికం విజయ సంకేతంగా అనుకోవచ్చా? తప్పకుండా అండి. ఇప్పుడు మీరు చూస్తున్నట్టయితే ఈ ప్రజానికం కానీ స్వచ్ఛందంగా ఇంతమంది రావటం అనేది మీరు ఎప్పుడు చూసుంటారు. ఒక విజయోత్సాహంలాగా మహోత్సవం అవుతున్నట్టు మన దగ్గరికి వస్తున్నారు. తండోపతండాలుగా వస్తున్నారు. ఎక్కడ వేరే రాష్ట్రాల నుంచి వేరే ఊర్ల నుంచి కూడా వస్తున్నారు. ఆయనకున్న ఆదరణ అలాంటిది. ఎందుకంటే ఆయన 30 సంవత్సరాల నుంచి చేసిన సర్వీసు ఈ ఒక్క జిల్లానే కాదు, వేరే జిల్లాల నుంచి కూడా ఎంతోమంది తండోపతండాలుగా ఈరోజు వస్తున్నారనమాట నాన్నకి సపోర్ట్ కోసం. సో ఇది చూస్తుంటే మీకు అర్థం కావచ్చు. ఎందుకంటే ఈ జనాలు వీళ్ళు స్వచ్ఛందంగా ఎంతమంది రావడం అనేది ఎక్కడ జరగదు. నాకు తెలిసి ఒక 20 నుంచి 30,000 మంది దాకా ఈసారి వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఇదే మన విజయోత్సవం అని ఒక మహోత్సవం లాగా ఉంది. సో మీరు దీన్ని బట్టి మీరే ఆలోచించుకోవచ్చు. ఎందుకంటే సర్వేలు కావచ్చు, ఏదైనా కావచ్చు, అన్నీ మనకి పాజిటివ్గానే ఉన్నాయి. సో నాన్నగారు ఖచ్చితంగా ఈసారి అత్యంత అధిక మెజారిటీతో గెలుస్తున్నారు. దానికి నిదర్శనమే ఈరోజు మీరు కొంతసేపట్లో చూస్తారు. మీరు ర్యాలీ, నామినేషన్ ర్యాలీ వరకు చూస్తారు. జనాలు ఎంతమంది వస్తున్నారు ఏంటి అనేది మీ అందరికీ ఐడియా ఉంటుంది. సో ఇదే మా విజయానికి తొలిమెట్టు. ఎందుకంటే ఆయన పడిన కష్టం 5 సంవత్సరాల నుంచి పొద్దున్న నుంచి రాత్రి దాకా నిత్యం జనాల్లోనే ఉంటున్నారు. ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా కానీ కార్యకర్తలకు కానీ నాయకులు కానీ నేనున్నాను అండగా ఉంటూ వెన్నుదాన్ని నించొని నిలబడ్డాడు. ఆయన కష్టం ఊరికనే పోదు. సో దానికోసమే మేమందరం కృషి చేస్తున్నాం. ఖచ్చితంగా ఈసారి గెలుస్తారు అరవింద్ బాబు గారు. అందరి వాడు. సో అందరి ఆదరణ ఉంది. కుల మత భేదం ఏం లేకుండా ప్రతి ఒక్కళ్ళు ఈరోజు స్వచ్ఛందంగా ఇంతమంది వస్తున్నారు అంటే ఆయన మంచితనం కావచ్చు, ఆయన మానవత్వం కావచ్చు, ఆయన చేసిన కృషి, ఆయన పడ్డ శ్రమ 5 సంవత్సరాలు మీరు ఇప్పుడు చూస్తారు. కొంతసేపట్లో మీరు కూడా చూస్తారు. మరి అయితే చంద్రబాబు నాయుడు గారు అప్పటి వరకు 5 సంవత్సరాల వరకు కూడా అంటే ఇన్ఛార్జిగా చూసుకున్నా సరే ఆఖరి వరకు కూడా ఎమ్మెల్యే అభ్యర్థిగా ఓకే చేస్తారన్న తరుణంలో చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ సేవలను చూసి మరి అరవింద్ బాబు గారికి ఓకే చేయడం అయింది. అయితే ఈ కోణంలో చూసుకుంటే ప్రతి ఎమ్మెల్యే వస్తారు ఈరోజు, కానీ రేపు ఎమ్మెల్యే అయిన తర్వాత పనులు చేస్తారన్న దాని మీద అయితే ఉంది. మరి దీని గురించి మీరేమంటారు? ఒకటి, చంద్రబాబు నాయుడు గారు అన్నీ చూసుకొని ఐవీఆర్ కాల్స్ కావచ్చు, అన్నిట్లో ఎవరైతే బాగా చేస్తున్నారో, ఎవరైతే కష్టపడ్డారో అవన్నీ చూసుకొని ఇప్పుడు ఈరోజు నాన్నగారికి 83% మద్దతు పలికింది. ఆ ఐవీఆర్ కాల్స్ కావచ్చు, వాళ్ళు చేసుకున్న సర్వే కావచ్చు. ఆయన కష్టం చూశారు, ఆయన నష్టం చూశారు, ఆయన కింద పడ్డాడు, ఆయన లేచారు, అన్నీ చూశారు. అన్ని అధిష్టానం అన్నీ గమనించే ఎవరైతే కష్టపడ్డారో వాళ్ళకే సీట్ ఇవ్వడం జరిగింది. సో నాన్నగారు 5 సంవత్సరాల కష్టం చూసే వాళ్ళు మనకు సీట్ ఇవ్వడం జరిగింది. దానికి చంద్రబాబు నాయుడు గారికి స్పెషల్ థ్యాంక్స్ అండి. ఎందుకంటే ఆయన కష్టాన్ని గుర్తించి ఆయన ఇప్పుడు ఈ మళ్ళీ రెండో అవకాశం కూడా ఇచ్చినందుకు. మొదటి అవకాశం అంటే అది నిజంగానే నిలబెట్టుకోలేకపోయాం. కాకపోతే ఇప్పుడు అలా జరగదు. ఈసారి ఖచ్చితంగా అత్యధిక మెజారిటీతో గెలుస్తున్నారు నాన్నగారు. సో అదేనండి, అందరిలా కాదు. ఎందుకంటే ₹1 ఇచ్చేవాళ్ళే కానీ ₹1 తీసుకునేవాళ్ళు కాదు. మంచి మనసున్న నాయకుడు, మచ్చలేని మనిషి. ఇప్పటిదాకా ఎటువంటి అవినీతి కావచ్చు, ఏదైనా మచ్చలేని నాయకుడు అనమాట మా నాన్నగారు. సో అదేవిధంగా గెలిచిన తర్వాత కూడా ఖచ్చితంగా ఏదైతే ఈ నియోజకవర్గ ప్రజలకు ఖచ్చితంగా అండగా ఉంటారు. అండ్ ఈ మన నర్సరావుపేట నియోజకవర్గానికి అభివృద్ధి బాటలు ఇంతకుముందు కోడెల గారు ఏదైతే అభివృద్ధి చేశారో, కోడెల గారు చేసిన అభివృద్ధి అండి ఇప్పుడు ఉంది నర్సరావుపేటలో. దాని తర్వాత ఎవరు చేసింది లేదు. సో కోడెల గారి బాటలోనే నాన్నగారు నడుస్తూ ఆయన స్ఫూర్తిని తీసుకుంటూ మేము ఖచ్చితంగా నర్సరావుపేటని అభివృద్ధి చేస్తామని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తున్నాను. ధన్యవాదాలండి. క్రిస్టియన్ మైనారిటీలు చదలవాడ అరవింద్ బాబు గారికి ఎంతవరకు సపోర్ట్గా ఉన్నారు? ఆయన గెలుపుకు నిజంగానే సపోర్ట్ ఇస్తారా? అందరికీ వందనాలండి. నా పేరు శ్రీనివాసరెడ్డి,
పల్నాడు జిల్లా అధికార ప్రతినిధి క్రిస్టియన్ విభాగం. చదలవాడ అరవింద్ బాబు గారు ఒక క్రిస్టియానిటే కాదండి, ప్రతి ఒక్కరికి ఆయన ఆదరణగా ఉన్నటువంటి మా అవసరాల అక్కర్లన్నీ తీర్చే ప్రజల మనిషి డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారండి. ప్రజానాయకుడు, అఖండ మెజారిటీతోటి మొట్టమొదటిసారి ఈ యొక్క నరసరావుపేట బీసీ అభ్యర్థికి ఇచ్చిన ఆ ఘనత, అలాగే అద్భుతమైన విజయంతో మీ అసెంబ్లీలో అడుగు పెడతాడు. ఆ తర్వాత మళ్ళీ కూడా చంద్రబాబు నాయుడు క్యాబినెట్లో అలాగే ఆయన కూడా ఆరోగ్య శాఖ మంత్రిగా నెరవేర్తిస్తాడండి. మేమందరం కూడా క్రిస్టియన్స్ అందరం కూడా అన్ని విభాగాల వారం చదలవాడ అరవింద్ బాబు గారికి, లావు కృష్ణదేవరాయలు గారికి వారికి అండగా ఉంటూ అనేక మంది వారి విజయానికి కోరుకుంటున్నామండి. డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారు 24,596 మెజార్టీతో గెలుస్తాడండి. అలాగే ఎంపీ కృష్ణదేవరాయలు గారు 1,25,365 మెజార్టీతో గెలుస్తాడు. మాకు పర్ఫెక్ట్గా ఉంటుందండి. మా సర్వే ప్రకారం ఎవరు ఏ వర్క్ చేస్తుంది మొత్తం కూడా మాకు పర్ఫెక్ట్గా ఉంటుంది. పల్నాడు జిల్లాలో ఏ అభ్యర్థి ఎంత విజయంతో ఎన్ని ఓట్లతో మెజార్టీతో గెలుస్తాడని మాకు లెక్క సర్వే ఉంది. ఆ సర్వే ప్రకారమే మేము మాట్లాడుతున్నాం. డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారు చెప్పిన విధంగానే అఖండ మెజార్టీతో అసెంబ్లీలోకి వెళ్ళబోతున్నాడు. అలాగే ఆయన ఆరోగ్య శాఖ మంత్రిగా కూడా నిర్వర్తించబోతున్నారు. అందరికీ వందనాలండి. ఈ 2019 నుంచి ఈ 24 వరకు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మైనారిటీలకు ఏం చేశారు? గుండె మీద చేసుకొని చెప్పండి. ఈ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మైనార్టీలకి ఊచకోత కోసాడు, ఏమి చేయలేదు. ఒక అంజుమన్ కాంప్లెక్స్ కట్టడం చేతగాక ఒక ముస్లిం మైనారిటీ 70 సంవత్సరాలు ఉన్న ముసలా వ్యక్తిని అతను కిరాయి గుండాలను పెట్టి హత్య చేపించాడు. ఏదైనా గోపిరెడ్డి అరాచకానికి మైనార్టీలు అందరూ తిరగబడి ఈరోజు నరసరావుపేట నియోజకవర్గంలో కాదు ఆంధ్ర రాష్ట్రం మొత్తం మైనార్టీలు అందరూ తెలుగుదేశం పార్టీకి మద్దతుగా ఉన్నారు. ఎప్పుడైనా నారా చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతోనే ఈరోజు మైనార్టీస్ అందరూ బాబు గారిని గెలిపేయడానికి సిద్ధంగా ఉన్నారు. నరసరావుపేటలో చదలవాడ అరవింద్ బాబుకి వెన్నెంటూ ఉన్నది కూడా మైనార్టీ సోదరులే అని చెప్పి ఈ సభాముఖంగా ఇప్పుడు ఈరోజు తెలియజేస్తున్నాం. ఈ నరసరావుపేటలో మైనార్టీలు ఎంత పర్సెంటేజ్ ఉన్నారు? ఇక్కడ మనం నరసరావుపేట నియోజకవర్గంలో 38,000 ఓట్లు మైనార్టీస్ ఉన్నాయి. 38,000 ఓట్లలో 35 పైచిలుకు ఓట్లు మొత్తం అరవింద్ బాబుకు వస్తాయని చెప్పి ఇప్పుడు సభాముఖంగా తెలియజేస్తున్నాం. అరవింద్ బాబు గారు వస్తే మీ మైనార్టీలకి చంద్రబాబు గారి ద్వారా న్యాయం జరిగిద్దనే నమ్మకం మీకుందా? ఈ ఖచ్చితంగా మనకు జరుగుతుంది. ఇప్పుడు అంజుమన్ కాంప్లెక్స్ 2019లోనే మనం తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ 3,000 కోట్లతో మైనార్టీ సంక్షేమాలు ఇచ్చారు. స్వర్గీయ కోడెల శివప్రసాదరావు గారు చేసిన సంక్షేమాలు ఎన్నో ఉన్నాయి. అంజుమన్ కాంప్లెక్స్ శంకుస్థాపన చేసి 3 కోట్ల రూపాయలు నిధులు ఇచ్చినా కూడా చేతగాని ప్రభుత్వం, చేతగాని ఎమ్మెల్యే ఈ నరసరావుపేటలో ఉన్నాడు. కాబట్టి మైనార్టీలందరూ ఈ ఎమ్మెల్యేకి బుద్ధి చెబుతారు. నారా లోకేష్ అయితే యుద్ధం ప్రారంభం అన్నారు. మరి ఈ యుద్ధం ప్రారంభానికి మీరందరూ అయితే సిద్ధమా? అరవింద్ బాబు గారు నామినేషన్కి వెళ్తున్నారు కదా, మరి ప్రజానీకం ఎలా అనిపిస్తుంది? చదలవాడ అరవింద్ బాబు గారు ఖచ్చితంగా గెలుస్తారు. ఎందుకంటే అతను చేసిన పనులు ఏంటంటే ఆయన అధికారంలో లేకపోయినా కానీ ఎన్ని పనులు చేశాడు. అందరికీ, పేదవాళ్ళకి, ప్రతి ఒక్క కుటుంబం చనిపోయిన కుటుంబానికి నా సాయం ఇంత అని చేశాడు. ఉజ్జాయింపు నా కుటుంబమే, నా కుటుంబానికి వచ్చి చేసిపోయాడు ఆయన. అందువల్ల ఆయనకే మేము సహకరిస్తాం. 30,000 మెజారిటీతో ఖచ్చితంగా గెలుస్తారు. అరవింద్ బాబు గారిని మాత్రం శాసనసభలో కూర్చోబెడతాం తప్పకుండా. అది మంచిదనే ఆయనకు కల్పిస్తుందమ్మా. లేదు కొంతమంది మంచిదనం ఆయన గెలిపిస్తాం మేము. ఎంతమంది ఎమ్మెల్యేలు వస్తారు, వచ్చిన తర్వాత మళ్ళీ సేవలు చేయరు, మరి అలాంటిది ఏమైనా ఉందా మీకు? అందుకో సేవలు దాని ఇంటికి పోతున్నారు కదా, చేసిన వాళ్ళు వస్తారు మళ్ళీ గెలుస్తారు. ఒక పార్టీతో మాకు సంబంధం లేదండి, ఖచ్చితంగా కూటమి పార్టీ గెలిచిద్ది. చదలవాడ అరవింద్ బాబు గారికి మరి మహిళా లోకం ఎంతవరకు సపోర్ట్ ఉంది? చాలా ఏళ్లలో ఉండారు, లక్షల్లో ఉండారు. ఎందుకంటే ఆయన మంచి పనులు చేశాడు, ఎన్నో మంచి పనులు చేశాడు, ఎన్నో కుటుంబాలను ఆదుకున్నాడు. ఎంతమంది కుటుంబాలను ఆదరించాడో మాకు తెలుసు. కరోనా టైంలో కూడా ఆయన గడపకు తిరిగి ఎంతగానో సహాయం చేశాడు. కూరగాయల కానించి, కోడిగుడ్లు కానించి, రైస్ కానించి ఎంతో సహాయం చేశాడు. కానీ కొన్ని వేల మెజారిటీతో గెలుస్తాడని మేము నమ్ముతున్నాము. మేము నమ్ముకున్న దేవుడి మీద మాకు నమ్మకం ఉంది కాబట్టి నమ్ముతున్నాము, గెలుస్తాడు.
ఖచ్చితంగా గెలుస్తాడు. మేము ఆడవాళ్ళమే గెలిపిస్తాము. ఇప్పుడున్న అక్కా చెల్లెమ్మలు అందరూ జగన్మోహన్ రెడ్డికి సపోర్టా లేకపోతే చంద్రబాబు నాయుడుకి సపోర్ట్? చంద్రబాబు నాయుడు గారికి సపోర్టు. మరి నర్సరాపేటలో గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఇది 3వ సారి పోటీ చేయడం, మరి ఈసారి గెలుపొందొచ్చు అంటారు అరవింద్ బాబు గారు? ఈసారి ఖచ్చితంగా అరవింద్ బాబు గారే గెలుస్తారు. ఎందుకని? అంతే, ఎందుకంటే ఇప్పటి వరకు రాష్ట్ర అభివృద్ధి ఏమీ లేదు. ఏమన్నాడు, రాగానే మేము మందు మొత్తం తీసేస్తాం ఈసారి ఎన్నికల టైంకి చూడండి మందు ఉండదని చెప్పాడు. కానీ ఈరోజు రాష్ట్రంలో ప్రత్యేకంగా డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయంటే మందు మీదనే ఎంతమంది ప్రాణాలు కోల్పోతున్నారో అందరికీ తెలుస్తుంది. అభివృద్ధి ఉందా లేదా అనేది అందరికీ తెలుస్తుంది. అమరావతి బిడ్డలు ఎవరు కూడా రాజధాని ఏది అంటే రాయడానికి లేదు. మరి ఎలా గెలుస్తాడు? అందుకని ఖచ్చితంగా అరవింద్ బాబు గారే గెలుస్తారు, చంద్రబాబు నాయుడు గారే వస్తారు. సార్, అరవింద్ బాబు గారికి ఇక్కడ మహిళలు ఎంతవరకు సపోర్ట్ ఉన్నారు మీకు తెలిసి? 100% సపోర్ట్ ఉన్నారు. 100కు 100%. ఆయన ఫస్ట్ దగ్గర నుంచి కొన్ని లక్షల్లో ఆయనకి సపోర్ట్ రావాలని లక్షల మంది ఉన్నారు. అందరం డాక్టర్ గారు రావాలని ఏ దేవునికి మొక్కున్నాం మేము. బాగా మెజార్టీతో రావాలి డాక్టర్ గారు, మమ్మల్ని గెలిపించుకోవాలి, బాగుండాలి. మహిళలు ఎండలోకి రారు కదా, ఇంతమంది వచ్చేసారండి, ఎండ భయం ఎండ భయం లేదు. పార్టీ గెలిపించాలి, నిజాన్ని గెలిపించాలి, న్యాయాన్ని గెలిపించాలి అని మేమందరం వచ్చాము. అది మేమందరం న్యాయం గెలవాలని వచ్చాము. పార్టీ గెలవాలి, న్యాయం గెలవాలి. ప్రతి ఒక్క విద్యార్థి ఈరోజు బాగుపడాలి, రాష్ట్ర అభివృద్ధి చెందాలి, ఇక్కడ వాళ్ళకి విద్య అందాలి, వైద్యం అందాలని మేమందరం వచ్చాము. ఇంత ఎండగా ఉంది చూసుకుంటే, ఎక్కడికెక్కడ న్యూస్లో ఎండ వాతావరణం చాలా భయంకరంగా ఉంది, అందరూ జాగ్రత్తగా ఉండండి అంటున్నారు. మరి ఇక్కడ చూసుకుంటే ఇంతమంది ప్రజానీకం ఎక్కడికెక్కడి పోలీసులు కూడా ఆపుతున్నారు అనేది వింటున్నాం. మరి ఇవన్నీ పరిస్థితులు చూస్తుంటే అరవింద్ బాబు గారి విజయం ఎంతవరకు ఉందంటారు? అరవింద్ బాబు గారి విజయం, లావు కృష్ణదేవరాయలు గారి విజయం 100కి 110% అడ్వాన్స్గా ఉంది విజయం. ప్రజల్లో 100కి 101% ఉంది అభిమానం. గెలిచేది 100కి 110% గెలుస్తారు. ఎందుకంటే 2 సార్లు ఇక్కడ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు. మరి ఇది 3వ సారి కూడా కదా, వాళ్ళకి కూడా ఆధిపత్యం ఉంటుంది కదా గ్రౌండ్లో. ఆధిపత్యం అంటే ప్రజలు ఒకటే ఆలోచించేది, ఎవరు పని చేస్తారు, ఎవరు మంచి వ్యక్తి. ఎప్పటి కూడా పనిచేసే వ్యక్తికి, మంచి చేసే వ్యక్తిని గెలిపిస్తారు. దేవుడు లాంటి మనిషి అరవింద్ బాబు గారు, శ్రీకృష్ణదేవరాయలు గారు. అరవింద్ బాబు గారు ఎమ్మెల్యే అయిన తర్వాత మీకు సేవ చేస్తారు, మీకు మంచి చేస్తారని నమ్మకం ఉందా? అందరు ఎమ్మెల్యే కూడా గెలిచినాక సేవలు చేస్తారు. అరవింద్ బాబు గారు ఓడిపోయిన మరుసటి రోజు నుంచే ప్రజలు సేవలు చేయడానికి, ప్రజలు పేదలు అంటే ఉండి ఎన్నుముకలాగా నుండి వాళ్ళకి ఇబ్బందులు, చదువుల్లో, పెళ్ళిళ్ళలో, ఆరోగ్యం బాగులేకున్నా కానీ ప్రతి ఇంటికి దేవుడిలాగా ఆపదల్లో అరవింద్ బాబు గారు అనే విధంగా సేవ చేశాడు. మరో కోడలు అనొచ్చు అంటారా? డెఫినెట్గా ఇబ్బంది లేదు. ఏ కార్యకర్తకి ఇబ్బంది వచ్చినా కానీ అర్ధరాత్రి 1 గంటకు ఫోన్ చేసినా అని అరవింద్ బాబు గారు ఒక్కడే తానే ఒక సైన్యంలాగా వచ్చి ఆదుకున్నాడు. ఇంతమంది 32-30 అవతల వచ్చింది. ఈసారి దాని డబుల్ రిటర్న్ అరవింద్ బాబు గారికి వచ్చింది మెజార్టీ. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే నామినేషన్ అరవింద్ బాబు గారిది నడుస్తుంది. మరి ఈ నామినేషన్ చూస్తుంటే అరవింద్ బాబు గారికి గెలుపుగా ఉందా, గెలుపు లేనట్టు ఉందా? గెలుపండి, 100% గెలుపు. ఎందుకంటే అలాంటి సౌమ్యుడు ఇంకా మన నర్సరాపేట నియోజకవర్గం దొరకడు. ఇంకోటి ఎంపీ గారు శ్రీకృష్ణదేవరాయలు అన్ని వర్గాలు కలుపుకొని వెళ్తున్నాడు. సో ప్రజెంట్ మన రాష్ట్రానికి రాజధాని లేదు. ఓకే, రాజధాని రాష్ట్రం మన 24 రాష్ట్రాల్లో మందే. మన రాష్ట్రం కానీ మన తెలుగుదేశం జెండా కూడా ఉండాలంటే మొత్తం తెలుగుదేశం గెలవాల్సిందే, లేకపోతే మనుగడ ఉండదు. జగన్మోహన్ రెడ్డి వస్తారని అంటున్నారు. అవన్నీ ఉత్తమ మాటలమ్మా, పబ్లిసిటీ స్టంట్. ఏం చేశాడమ్మా? స్విచ్లు నొక్కడం కాదు, సింపుల్గా లాజికల్ చెబుతా ఉండండి. మీ డాడీ ఉన్నారు, నీకు ఒక 2 ఎకరాల పొలం ఇచ్చి చేసుకోవాలంటే ఉంటావు. అదే అప్పిచ్చి నువ్వు బతకమంటే ఎలా బతుకుతావు? సంపద సృష్టించి పంచాలమ్మా. అప్పులు చేసి ఎవడేం పంచుతాడు? నేనేం పంచుతాను? నన్ను సీఎం చేయి, అప్పులు లేకొచ్చి పంచుతా. అలా కాదు, సంక్షేమం అండ్ అభివృద్ధి ఈ 2 ఉన్నాడే చంద్రబాబు నాయుడు. వాస్తవంగా ప్రపంచంలో టాప్ 10లో ఉన్నాడు చంద్రబాబు నాయుడు. సో జై తెలుగుదేశం. ఈసారి నర్సరాపేటలో చదలవాడ అరవింద్ బాబు గెలవరు. గెలిపిస్తాం. మా పార్టీ మేము కష్టపడి గెలిపిస్తాం. ఈసారి గెలిపిస్తాం. చంద్రబాబు నాయుడు సీఎం కావాలి, అరవింద్ బాబు గారు ఎమ్మెల్యే కావాలి. మాకు గెలిపిస్తాం.
మీరు యువత ఓపెన్ గానే అడుగుతున్నా, ఈసారి ఇక్కడ అరవింద్ బాబు గారు గెలవరు ఇదే మాట అంటున్నారు. గెలవటం కాదు, 20,000 మెజారిటీ తెచ్చి చూపిస్తాం యువత. అందులో ఎందుకనంటే ఈ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ ఇచ్చిందా? ఇవ్వలేదు. కంపెనీలు తీసుకొచ్చిందా? తీసుకురాలేదు. ఎలా గెలుస్తారు వీళ్ళు? ఎలా గెలుస్తారు? ఏమని ఓట్లు అడుగుతారు? ఈసారి నరసరావుపేట నియోజకవర్గం అసెంబ్లీ అభ్యర్థిగా అరవింద్ బాబు గారు పక్కాగా 20,000 మెజార్టీతో గెలుస్తారు. ఇందులో ఎటువంటి సందేహం లేదు. అరవింద్ బాబు గారు ఎమ్మెల్యేగా అయితే మీకు ఇవన్నీ చేస్తారని నమ్మకం మీ అందరికి ఉందా? మాకు 100% ఉంది. అరవింద్ బాబు గారు అంటేనే ప్రజల మనిషి. ప్రజల మనిషి. ఈ 5 సంవత్సరాలు ఆయన తట్టని ఇల్లు లేదు, ఆయన సహాయం పొందని వారు లేరు, గడపలేదు. అందుకని అరవింద్ బాబు గారి మీద మాకు సంపూర్ణ నమ్మకం ఉంది. అరవింద్ బాబు గారు ఎమ్మెల్యేగా గెలుస్తారు, ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి పడంలో నడిపిస్తారు. 2024 నర్సరావుపేట నియోజకవర్గ కలియుగ మహాభారత యుద్ధానికి మీరందరూ సిద్ధమా? చదలవాడ అరవింద్ బాబు గారు ఈరోజు నామినేషన్ చేయబోతున్నారు. అయితే బీసీల సపోర్ట్ ఎంతవరకు అరవింద్ బాబు గారికి ఉంది? ఎందుకంటే మొన్న ఎలక్షన్లో ఎస్టీ ఎస్సీ బీసీ మైనార్టీల వల్లే జగన్మోహన్ రెడ్డి కానీ ఎమ్మెల్యేలు కానీ గెలవడానికి కారణం అంటున్నారు. మరి అదే బీసీలు ఈసారి అరవింద్ బాబు గారికి సపోర్ట్ ఉన్నారా? తప్పకుండా ఉంది. మరి బీసీల అభ్యర్థి బీసీల ముద్దుబిడ్డ అరవింద్ బాబు గారు ఈరోజు నామినేషన్ అయిపోతున్నారు. ఖచ్చితంగా బీసీ సోదరులందరూ బీసీ సంఘాల మద్దతు అంటూ అరవింద్ బాబు గారికి ఉంది. మరి ఇక ఈ 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ అని గుండెలు బాదుకోవడం తప్పితే ఎస్సీలకి వరగబెట్టింది ఏమీ లేదు, బీసీలకు వరగబెట్టింది ఏమీ లేదు. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన వారంతా ముఖ్యంగా అరవింద్ బాబు గారికి దాదాపుగా 80% మంది బీసీ సోదరులు ఎస్సీ సోదరులు మైనార్టీ సోదరులు మద్దతు పలికి రాబోయే రేపు ఎలక్షన్లో అరవింద్ బాబుని అత్యధిక మేరటితో గెలిపించడానికి ఈరోజు నామినేషన్కి వచ్చిన ఈ జన సందోహమే దీనికి ఒక నిదర్శనం. ఈసారి నర్సరావుపేట అరవింద్ బాబు గెలవడు. మహిళల సపోర్ట్ ఉందా? ఎందుకు మహిళల సపోర్ట్ అరవింద్ బాబుకి? గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి లేదా సపోర్ట్? లేదానికి అంతే. నాకేం పని చేయలేదు. మరి ఎండగా ఉంది కదా, మరి లేడీస్ గ్లామర్ పోతుంది కదా. అందరి సపోర్ట్ ఎవరికి మరి? అయితే అరవింద్ బాబుకి. అరవింద్ బాబుకి సారి జై తెలుగుదేశం అంటారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏం చేసింది? ఫస్ట్ ఇసుక దోపిడీ. మాకు నేను సెంట్రీ మేస్త్రిని. ఇసుక దోపిడీ ఎంత చేశానంటే 3 లక్షలు అప్పు చేశా. నా ఇంట్లో నేను 3 లక్షలు అప్పు చేశా. నేను ఒక సెంట్రింగ్ ఓనర్ని. ఏం చేసిన మోసానికి నేను గురయ్యా. తర్వాత కూడా ఇసుక ఆపేశాడు. బేల్దారు మేస్త్రులు వడ్డాలు మొత్తం నాశనం అయిపోయారు. కాకపోతే ఈయనకు ఓట్లు వేయాలని మేము అనుకోవట్లే. పూర్తిగా మాకు అరవింద్ బాబు అండగా ఉన్నాడు. ఆయనకే ఓట్లు వేద్దాం అనుకుంటున్నాం. కాకపోతే ఈ ఇసుక దోపిడీ మొత్తం ఆపేసి ఎందుకండి నువ్వేళ్ళ పెంచటం, ఇసుక దోపిడీ పెంచటం, ఈ మనుషులు బతకాలా వద్దా? ఈ మందు పెంచడం మేము వాస్తవానికి నేను అబద్ధం ఆడొద్దు ఏం చేయొద్దు. ఏమండి మేము డైలీ పని చేస్తాం, సాయంత్రం కోట తాగుతాం. ఆయన ఇచ్చింది 60 రూపాయలు, ఈయన ఇచ్చింది 200. మరి ఎంత మేము నాశనం అయింది? ఎంత ఎవడండి నాశనమైంది? ఎవడు నాశనమైనా చెప్పండి. జ్ఞానం పడతా బువ్వ తింటాడా గడ్డి తింటున్నాడా? గడ్డా బువ్వ తింటుంది. ఎందుకండి ఆ బతుకు? దేనికి బతుకు? ఎందుకు బతుకున్నారు?